హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్. మాఘమాసం నెల మొదలైంది, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. మా బంధువుల అమ్మాయిది పెళ్ళి అనమాట. ఆ వీడియోనే కొంచెంగా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మా కడప సైడ్ మా సాంగ్యాలు ఎలా ఉంటాయి, పెళ్ళికూతురికి నలుగులు ఎలా పెడతాము, మంగళ స్నానాలు ఎలా చేపిస్తాము, మేనమామ సాంగ్యం అనేది ఎలా చేస్తారు, అలా అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది పార్ట్ 1 మాత్రమే వీడియో. పార్ట్ 2 తర్వాత వస్తుందన్నమాట నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నేను తీయలేదండి, వేరే ఒక పాపకి ఇచ్చాను, బంధువుల పాపకి. ఆ పాపకు చేతొచ్చినట్టుగా వీడియో అనేది తీసింది, అదే మీకు అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని క్లిప్స్ యాడ్ చేసి. వీడియో క్లారిటీ లేదు, అలాగే సరిగా లేదని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి కూతురు బయలుదేరి వెళ్తుంది మండపానికి అన్నప్పుడు ఆ రోజు ఉదయాన్నే ఈ విధంగా పెళ్లి కూతురికి నలుగులు అనేది పెడతారండి. పెళ్లి కూతురికి తోడుగా పెళ్లి కూతురికి తమ్ముడు వరుస అయిన వాళ్ళని కూర్చోబెట్టి తోడు పెళ్లి కొడుకుగా ఇద్దరికి కలిపి నలుగులు అనేది పెడతారు అనమాట. పెళ్లి కూతురికి వరుస అయిన వాళ్ళు చిన్నపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడు కానీ ఆ అబ్బాయి ఏడుస్తున్నాడని చెప్పేసి పెళ్లి కూతురి తమ్ముడినే కూర్చోబెట్టారనమాట తోడు పెళ్లి కొడుకుగా. పెళ్లి కూతురి తమ్ముడు, పెళ్లి కూతురు అనమాట వీళ్ళు. ఇంకా పెళ్లి కూతురికి తమ్ముడు వరుస అయిన వాళ్ళని పెళ్లి కూతురికి తోడు పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టాలన్నమాట. ఇద్దరికి కలిపి ఈ విధంగా నలుగులు అనేది పెడతారనమాట. పసుపు, అలాగే సున్నిపిండి, తర్వాత రాగి పిండి అన్నీ కూడా ఇలా మొహానికి, చేతలకి, తర్వాత పెళ్లికూతురికి కాళ్ళకి పసుపు రాసి, గంధం రాసి, బొట్టు పెట్టి ఈ విధంగా అక్షింతలతో నలుగులు అనేది వేస్తారనమాట. ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు, జంటలుగా ఉన్నవాళ్ళు, ముత్తైదులు అందరూ కూడా నలుగులు వేస్తారు. ఈ నలుగుల సాంగ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మంగళ స్నానాలు చేపిస్తారు. మంగళ స్నానాలు చేపించిన తర్వాత పెళ్లికూతురికి మళ్ళీ స్నానం చేపించి తర్వాత మేనమామ సాంగ్యం చేసి పెళ్లికూతురిని రెడీ చేసి ఫంక్షన్ హాల్కి పిలుచుకోబోతారనమాట. అలా మా కడప సైడు ఈ విధంగా చేస్తారండి. అదే మీకు చిన్న క్లిప్స్ యాడ్ చేసి షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు. ఇలా పెళ్లికూతురికి మొత్తం చేతలకి, మొహానికి తెరపలు అనేది లేకుండా మొత్తం పసుపు కాళ్ళకి అంతా పట్టించాలి. కానీ తోడు పెళ్లి కొడుకు మగపిల్లవాడికి ఊరికే కొంచెంగా అలా రాసి చున్నిపిండి మాత్రం పట్టిస్తారనమాట. పసుపు తక్కువగా పట్టిస్తారు, చున్నిపిండి, రాగిపిండి ఎక్కువ పట్టిస్తారు. ఇంకా నలుగులు పెట్టేస్తారు. అదే మీకు చూపిస్తున్నాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మాతో పాటుగా మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా పెళ్లి కూతురికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కంటి నిండా ఆనందంతో, మనసు నిండా సంతోషాలు నింపుకోవడానికి రక్త సంబంధాలే అవసరం లేదు. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా సరే, చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకోకుండా గడిపిన క్షణాలు ఇవి. అవే మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఆనందిస్తారని, అలాగే సంతోషిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.
ఇక్కడ వచ్చేసి నేను అలాగే మా పక్కింటక్క ఇద్దరిద్దరుగా నలుగులు పెట్టండి, తొందరగా అయిపోతుంది, లేదంటే లేట్ అవుతుంది అన్నారు. అందుకే ఇద్దరిద్దరు కలిసి నలుగులు పెడుతున్నారు. నేను మా పక్కింటక్క నలుగు పెడుతున్నాం అనమాట. ఇలా సున్నిపిండి ఎక్కువగా అలాగే పసుపు తక్కువగా పూయాలి తోడుపెళ్లి కొడుకుకి. పెళ్లి కూతురికి మాత్రం పసుపు ఎక్కువగా పూస్తారు. నేను సున్నిపిండి అలాగే రాగి పిండి పసుపు 3 పూస్తుంటే ఏంటి పిన్ని ఇన్ని రకాలు పూస్తున్నావని నవ్వుతున్నాడు అనమాట తోడుపెళ్లి కొడుకు. అదే నేను ఇక్కడ నవ్వుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అక్షింతలు తీసుకుంటున్నాము నలుగు వేయడానికి. మా సైడు ఇలా వేస్తారండి. చేతొచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. అస్సలు నలుగులు వేయడం అంటే ఇలానే అనమాట. ఇదే పాతకాలం సాంప్రదాయము. నేను వేస్తున్నా చూడండి, గమనించండి. ఇలా వేయాలి నలుగులు. చేతర కాని వాళ్ళు ఇలా వేస్తారు. మా పక్కింటి అక్క వేసింది కదా అలా వేస్తారనమాట. అసలు అచ్చ తెలుగు నలుగులు అంటే ఇదే అనమాట. ఇలా వేయాలి. ఇంకా ఇలా నలుగులు వేసి తాంబూలం తీసుకొని నమస్కారం చేసుకొని పక్కకి వెళ్ళాము. పక్కకి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళమ్మ మా అక్క చూడండి పసుపు అదే పనేగా ఒక పెద్ద గిన్నెకు కలుపుకునిందనమాట. అందరికీ పసుపు మొహానికి అందరినీ ముంచేసింది. పసుపులో కేజీ ప్యాకెట్ పసుపు కలిపేసింది అందరికీ రాయడానికి. ఇంకా అలా నలుగు పెట్టి ఇలా పక్కకు వచ్చానా లేదో వెనకమ్మడి వచ్చేసిందనమాట. చూడండి నా వెనకాలే వస్తుంది, చూపిస్తాను. ఇదో పెళ్లి కూతురు వాళ్ళ అక్క అనమాట చూపిస్తుంది. పిన్ని వెనకాలే వస్తుంది మీ అక్క పసుపు తీసుకొని. అది చూడండి ఎలా పూస్తుందో. కేజీ పసుపు ప్యాకెట్ కలుపుకునింది అనమాట. అందరినీ పసుపులో వేసి ముంచేసింది. చూడు ఇంకా ఎంత రాస్తావు, ఒకరికొకరు అలా పూసుకోండి అక్క, కొంచెంగా వీడియో తీస్తా అన్నాడు వీడియోగ్రాఫరు. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి ఇంకా మా కిందింటి పద్మక్క కూడా పెళ్లి కూతురికి తోడు పెళ్లి కొడుక్కి ఈ విధంగా నలుగు పెడుతుంది. సాయికి చూడండి పసుపు అంతా మహానికి ఎలా పూస్తుందో, ఎంత కచ్చగా పూస్తుందో చూడండి. సాయి పద్మక్క ఏటుకు భయపడి స్వెట్స్ని తీసి పక్కన పెట్టేశాడు. అంత కచ్చగా పూస్తుంది పసుపు అంతా. ఇంకా పద్మక్క కూడా నలుగు పెట్టేసి తాంబూలం తీసుకొని పక్కకు వచ్చేసింది అనమాట. చూశారు కదండి, రక్త సంబంధమే ఉండాలి అనే అవసరం లేకుండా బంధువులతో, ఆత్మీయులతో, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్ళతో చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దవాళ్ళు కూడా పిల్లల్లోకి కలిసిపోయి పిల్లల్లాగా ఎంజాయ్ చేసి ఆనందంగా గడిపిన క్షణాలు ఇవి. మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు ఇవి. అవే మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం నలుగుల సాంగ్యం అయిపోయిన తర్వాత ఈ విధంగా మంగళ స్నానాలను కూడా చేపించామండి. అది ఒక చిన్నపాటి క్లిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో పూర్తిగా మీకు షేర్ చేయలేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కొంచెం ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను అనమాట. చూడండి ఈ విధంగా ఎంజాయ్ చేసామన్నమాట. అలాగే మరొక్కసారి మాతో పాటుగా మీ అందరి ఆశీస్సులు మా పెళ్లి కూతురుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే చూస్తూ ఉండండి. మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా పెళ్లి కూతురికి ఎర్రనీళ్ళు తీసి గేటు బయట అంటే ఇంటి బయట పంచన ఆ పక్క కొన్ని ఈ పక్క కొన్ని పడేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మా కడప సైడు పెళ్లి కూతురికి నలుగుల కార్యక్రమం ఎలా చేస్తారు, మంగళ స్నానాలు ఎలా చేపిస్తారో పార్ట్ 1లో చూపించాను. పార్ట్ 2 కోసం ఎదురు చూడండి. బాయ్ ఫ్రెండ్స్.